వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో ఈవీఎం ఏదైతే పగలగొడుతూ ఒక వీడియో విడుదలైందో ఆ వీడియో గురించి ఇప్పుడు మొత్తంగా టాక్ నడుస్తుంది. అయితే పిన్నెల్లి మీదే అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా వరకు ఫైర్ అవుతున్నారు. చాలామంది ఇలాంటి చర్య ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అయితే ఈ చర్యకు కారణం దానికి ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్పి తమ కార్యకర్తను ఎవరో కొట్టడంతో పిన్నెల్లి ఇలా చేయడం జరిగింది అని చెప్పి కూడా ఒక వీడియోని వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది పిన్నెల్లి సానుభూతి పరులు కావచ్చు, పిన్నెల్లికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి అసలు ఇప్పుడు ఈసీ ఏం తీసుకోబోతుంది, ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అని చూసినప్పుడు పదే ఈ వీడియోని చూడడం జరిగింది. సో పిన్నెల్లి మీద దీంతో కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. సో దాదాపుగా 10 సెక్షన్ల కింద మెమో కేసు నమోదు చేయడం జరిగింది. వెబ్కాస్టింగ్లో ఈ ఘటనకు సంబంధించి పరిశీలన చేసిన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. సిట్ దీని మీద విచారణ చేస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈసీ. అలాగే పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు అని చెప్పి కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మాచర్లలో 7 ఘటనలు ఇలాంటివి జరిగాయని కూడా ఈసీ తెలియజేయడం జరిగింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.